దుర్గారావుని వదిలేశారు. హేబియస్ కార్పస్ ఎఫెక్ట్ అయినా ఒకటి జగన్ మీద. దుర్గారావు గత కొద్ది రోజులుగా దుర్గారావు పేరు సంచలనంగా మారింది. సతీష్ ఎవరైతే A1 సతీష్గా ఉన్నారని, A2గా దుర్గారావు ఉన్నారని అనేక విమర్శలు, అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే అసలు విషయం ఏంటి సబ్జెక్ట్ అనంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన 13వ తారీఖు రాత్రి 8:05 ప్రాంతంలో విజయవాడలోని సింగునగర్ ప్రాంతంలో ఒక రాయి దాడి, అంటే చంపటానికి ఒక ప్రయత్నం జరిగిందని, ఆ ప్రయత్నం, ఆ రాయి వేసినటువంటి వ్యక్తులు సతీష్ నెంబర్ 1 అని, ఆ సింగునగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సతీష్ చేత దుర్గారావు అనేటువంటి వ్యక్తి ఆ రాయిని వేయించాడని, ఆ దుర్గారావు అనే వ్యక్తి రాయిని డబ్బులు ఇచ్చి సతీష్కి, లేక ఆ వ్యక్తి చేత వేయించటం వెనక, ఈ దుర్గారావు వెనక అక్కడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఉన్నాడని, ఆయన ఆధ్వర్యంలోని ఇదంతా పథకరచన జరిగిందని పోలీసులు సైతం అనేక ప్రయత్నాలు అంటే టీజర్స్ ఇచ్చారు. అంటే ఆ మెసేజ్ని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అసలు వైసీపీ నేతలు కొంతమంది అయితే ఇజ్రాయెల్ నుంచో, ఇరాక్ నుంచో మిషన్లు తెప్పించారు, గన్నులు తెప్పించారు, దాంతో జరిగిందని కొంతమంది, ఎయిర్ గన్ తోటి కాల్చారు అనేటువంటిది కొంతమంది, ఇక అసలు చంపేటువంటి ప్రయత్నం జరిగిందని పోలీసులు FIRలో కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటివి అనేకమైనటువంటి సంఘటనలు చూసాం. 13వ తారీఖున సంఘటన జరిగితే తర్వాత మనం ఇప్పటికీ చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ వారికి బ్యాండేడ్, అట్లాగే అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అయితే మొత్తం కన్ను మీద టోటల్గా బ్యాండేడ్ వేసి మనం చూస్తూ ఉన్నాం దృశ్యాలను కూడా. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఏం జరిగింది, సతీష్ దుర్గారావుకి ఉన్న అనుబంధం ఏంటి, దుర్గారావు అసలు ఆ రోజు ఎక్కడున్నాడు, రాయి వేయించటంలో లేదా అక్కడ దుర్గారావు పాత్ర ఏంటి, దుర్గారావుని విచారణలో పోలీసులు ఏమి ప్రశ్నించారు, దుర్గారావుని పోలీసుల విచారణలో ఏ అంశాలని అడిగారు, ఏ అంశాలని చెప్పమన్నారు అనేటువంటిది ఎక్స్క్లూజివ్గా మహాన్యూస్తో చెప్పడం కోసం దుర్గారావు ఇప్పుడు మహాన్యూస్ స్టూడియోలో, విజయవాడ స్టూడియో నుంచి జాయిన్ అయ్యారా? దుర్గారావు గారు నమస్కారం. దుర్గారావు గారు నమస్కారం. ఏంటి దుర్గారావు గారు, అంటే 13వ తారీఖున ముఖ్యమంత్రి గారి మీద, మంత్రి గారి మీద దాడి జరిగింది. ఈరోజు 22వ తారీఖు, నిన్న నైట్ అనుకుంటా మిమ్మల్ని తీసుకొచ్చి పోలీసులు వదిలిపెట్టారు. అంటే 4 రోజుల పాటు, 5 రోజుల పాటు మీరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అంటే హేబియస్ కార్పస్ పిటిషన్ ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారంతో సరే మిమ్మల్ని వదిలిపెట్టి ఉండొచ్చు, లేదా పంపించి ఉండొచ్చు. అసలు ఏంటి దుర్గారావు గారు, అసలు 13వ తారీఖు ఏం జరిగింది? ఆ రోజు ఆ సంఘటన జరిగినప్పుడు 8:05 ప్రాంతంలో మీరు సతీష్ పక్కన ఉన్నారా, లేదా ఎక్కడున్నారు, ఏంటి? సార్ ఆ రోజు 8 ఈ సింగినగర్ డాబాకోట్ సెంటర్లో ఒడ్డర్ కాలనీ అనే ఆర్చి ఉంటుంది సార్. ఓకే. ఆర్చి దగ్గర మేము ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకే కుర్రవాళ్ళందరం కలిసి మాట్లాడుతూ ఉంటాం ప్రతిరోజు. ఆ రోజు కూడా సీఎం గారి ప్రోగ్రాం ఉంది, మేము ఆ టైంలో అక్కడే కూర్చున్నాము. టైంలో కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉంటూ కాసేపు జనాలతో మాట్లాడుతూ ఉంటూ 7:30 మధ్యలో ఈ 200 ఇచ్చి తెప్పించుకున్న బ్యాచ్ మొత్తం ఆర్చి దగ్గరికి గుంపుగా వచ్చేసారు సార్. ఓకే. ఈ గుంపు మధ్యలో మనం ఎందుకని ఆర్చీలో ఉన్న బల్లలు ఉంటే అక్కడికి వెళ్ళి మేము వెళ్ళి కూర్చున్నాం సార్. ఓకే. అక్కడ కూర్చున్న తర్వాత మాట్లాడుతూ ఇక నిదానంగా 8 గంటల ఆ ప్రాంతంలో సీఎం గారు బస్సు యాత్ర అన్నది ఆర్చి దాటి వెళ్ళిపోయింది సార్ 8 గంటలకు. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎలాగో అంటే ఇక్కడ మేము ఉన్నది అక్కడ ఆలోచన ఏంటంటే, ఏ నాయకుడు ఉన్నా సీఎం క్యాండిడేట్ అనగా ఎవరికైనా చూడాలని ఆశ ఉంటుంది సార్. అవును.
అది మేము చూసాము, అందరితో పాటు చూసాము. తర్వాత వెనక్కి ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి డాబాకోటి సెంటర్ 2 బంకులు బ్యాక్ సైడు టీడీపీ కార్యాలయం చిన్నది రీసెంట్గా ఒక 3 వారాల క్రితం ఓపెన్ చేశారు సార్. అక్కడికి వెళ్ళిపోయి ఆ కార్యాలయం గల ఉన్న అతనితో, రామారావు అనే అతనితో మాట్లాడుతూ కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఉండగా ఆ రామారావు అన్న వ్యక్తికి సింగినగర్ డాబాకోటి సెంటర్ వివేకానంద స్కూల్ దగ్గర సీఎం గారి పైన రాయి దాడి జరిగిందని అతనికి ఫోన్ వచ్చింది సార్. ఓకే. అది అతను నాకు చెప్పగా నేను నవ్వుతూ ఇవన్నీ ఫేకేలే అని నేను నవ్వుతూ మాట్లాడుతున్నా సార్. ఓకే. తర్వాత ఆ 2 మాటలు డిస్కషన్ అయిపోయాక ఏదైనా ఉంటే ఒక 10 నిమిషాల్లో ఆ సీఎం గారి మీద అంటే 10 నిమిషాల్లో ఏదైనా కానీ స్టోల్ అవుతూ ఉంటుంది కదా, అవన్నీ ఫేకేలే అనుకుని నవ్వుకుంటే నేను బయటకు ఎందుకు అనిపించింది దుర్గారావు గారు మీకు ఫేక్ అనే అభిప్రాయం ఎందుకు అనిపించింది? అంటే ఇలాంటి పుకార్లు మన సీఎం గారి అనేసరికల్లా ఇలాంటి అనగానే ప్రతి అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కదా సార్, మేము చూస్తూ ఉంటాం కదా సార్ అన్నీ. అంటే కోడికత్తి సంఘటన మీకు అలా అనిపించిందా? అలా అనిపించిందా? అంటే ఇంచుమించుగా అలాగే అనిపించింది. కాకపోతే అది మేము బయటికి చెప్పుకోక నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను సార్ నేను. ఓకే, రైట్. నెక్స్ట్ వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళలేదు సార్. అక్కడ నుంచి ఆ రోడ్ చివర టీ క్యాంటీన్ ఉంటే అక్కడ టీ తాగేసి ఒక 5 కుర్రోళ్ళు నిదానం సరదాగా వెళ్ళిపోయి మళ్ళీ మా ఆర్చీ దగ్గర నా వెహికల్ ఉంది, అది తీసుకొని తర్వాత చిన్న చిన్న పనులు ఉంటే అవి చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఆ రోజు నైట్ 11 గంటలకి నేను ఇంటికి వెళ్ళాను సార్. ఓకే. 11 గంటలకు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు మిమ్మల్ని ఆ రోజు రాయి దాడి జరిగినప్పుడు కానీ ఆ ముందు కానీ ఆ సమయంలో కానీ సతీష్ మీతో కలవటం కానీ మీ ఎమ్మట ఉండటం కానీ మీతో మాట్లాడటం కానీ జరిగిందా? సతీష్ అన్న వ్యక్తి మాకు చాలా దూరంగా ఉండే వ్యక్తి సార్. ఎందుకంటే అతని వయసుకి మాకు ఎటువంటి ఈక్వల్ ఉండదు. అది ఏంటంటే మేము ఒక ఏరియాలో ఉండి ఒకే కాలనీ, వడ్డర్ కాలనీ అనే ఏరియాలో ఉండి అంతా ఒక ఇళ్ల పేర్ల మీద వందలాది మంది ఉంటాం సార్ అక్కడ మేము. ఓకే. దాని ద్వారా మొహ పరిచయాలు ఉంటాయి తప్ప అతను మమ్మల్ని కలిసేది లేదు, మేము అతనితో తిరిగేది లేదు, అతను మాతో తిరిగేది లేదు సార్. ఓకే. మీ వయసు ఎంత? నా వయసు 30-31 మధ్యలో ఉంటుంది సార్. ఓకే. అతని వయసు 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు, అంటే ఏజ్ గ్యాప్. మీరు తిరిగేటువంటి ఏజ్ గ్రూప్ వేరు, వాళ్ళు తిరిగేటువంటి పిల్లలుగా భావిస్తారు మీరు వాళ్ళని. అందుకని మీతోటి ఆ రోజైతే మిమ్మల్ని కలవటం కానీ మిమ్మల్ని మాట్లాడటం కానీ మీరు ఆయనతో ఫోన్ మాట్లాడటం కానీ మీరు ఆయన మీతో ఫోన్ మాట్లాడటం కానీ ఆయన మీ పక్కన ఉండటం కానీ జరగల? ఎటువంటివి లేవు సార్ అవి. ఓకే, సరే. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు 11 గంటలకు. ఏం జరిగింది తర్వాత రోజు? ఏం జరిగింది తర్వాత రోజు యాజువల్గా ఇక తర్వాత మామూలుగా ఎవరి వర్క్లు వాళ్ళు చేసుకుంటున్నాం సార్. మంగళవారం మార్నింగ్ వచ్చేసి సతీష్ అన్న వ్యక్తిని 4 గంటలకి తీసుకెళ్ళిపోయారు సార్ ఈ సివిల్లో పోలీసులు వచ్చి. ఓకే. ఆ తర్వాత 6 గంటలకు వచ్చేసి ఇంకొక 5-6 అదే పేటలో అదే ఒడ్రు కులస్తుల్లో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు సార్ మళ్ళీ. అదే రోజు ఈవినింగు 5:30 గంటలకు నేను డాబాకోటి సెంటర్ దగ్గర టీ కోర్టు దగ్గర కూర్చుంటే సివిల్లో ఒక అతను వచ్చి, దుర్గారావు అంటే మీరేనా, ఈ ఫోటో చూడండి ఇది మీదే కదా అంటే, నేనేనండి, ఏంటి మీకు ప్రాబ్లం ఏం చెప్పండి అంటే, ఈలోపు అతను వేరే వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఎక్కడే ఉన్నాడు తొందర రండి అని పిలిపించి 4 కలిసి నన్ను కారులో వేసుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సీసీ ఆఫీస్ ఉంది సార్, అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు సార్ నన్ను. ఏంటి సార్ నన్ను ఎందుకు తెచ్చారని గట్టిగా మాట్లాడుతుంటే, నువ్వేం మాకు ఏదైనా ఉంటే ఆఫీసర్లు వస్తారు, వాళ్ళు వచ్చినా మాట్లాడుకో, ఒక అరగంటలో వస్తున్నారు ఆగు, అది ఇది అని కొద్దిగా మాట్లాడేసరికి సరే రానివ్వండి ఎవరైతే ఉంది మాట్లాడదాం, అసలు ఎందుకు తెచ్చారు ఆ కారణం అన్నదని మేమేం చెప్పం, వాళ్ళే చెప్తారు ఆగానే కూర్చోబెట్టారు సార్ నన్ను. ఓకే. తర్వాత పెద్ద పోలీసు ఆఫీసర్లు అందరూ వచ్చేసి చాలా మంది వచ్చారు సార్. 5 చొప్పున నన్ను రూమ్లోకి పిలుస్తున్నారు సార్ లోనకి. పిలిచేసి సంఘటన నువ్వు చేసావని ఒప్పుకుంటే బాగుంటుంది, నీకు శిక్ష తగ్గిస్తాము, మర్యాదగా ఒప్పుకుంటే బాగుంటుంది అంటే, నేను ఏ సంఘటన సార్ దేని గురించి నన్ను అడుగుతున్నారు మీరు
అని నేనంటే సీఎం గారి పైన రాయి దాడి జరిగిన సంఘటనలో నువ్వే రాయి వేయమన్నావంట, ఉమ్, అది మాకు తెలుసు, ప్రూఫ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అని వాళ్ళు వాదన ఆడుతున్నారు సార్ నాతో గట్టిగా. ఓకే. నేనన్నాను ఈ సంఘటనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు కావాలని నన్ను తెచ్చారు, నాకు అర్థమవుతుంది సార్, మీరు ఒప్పుకుంటే బాగుంటుందని ముందే చెప్తున్నారు, అంటే మేము చేసామని మీరు ముందే చెప్పేస్తున్నారు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించారు సార్ నాకు అని నేను గట్టిగా అడిగాను సార్. ఉమ్, ఉమ్, మా కాడ అన్నీ ఉన్నాయి, మేము చూపించాల్సిన కాడ చూపిస్తాము, ఉమ్, మేమేం చేయాలో మాకు తెలుసు, మర్యాదగా ఒప్పేసుకుంటే తక్కువ శిక్షలో బయటపడతావు, లేదంటే మాత్రం నీ లైఫ్ పాడైపోద్ది, నీ ఇష్టం ఇంకా అని బెదిరించారు సార్. ఓకే. బెదిరించి అంటే అది ఎంతసేపు జరిగింది? లేదండి నేను ఇలా చేసేవాడిని కాదు, ఇలా ఉద్దేశం కూడా మాకు లేదు, అసలు అతను సీఎం గారు అతను చేయాలంటే మాకు ఎన్ని ఇది ఉండాలి, మేము ఎక్కడ అతను ఎక్కడండి, ఇలాంటి మేము చేసేవాళ్ళం అయితే కాదండి, మీరు కావాలని మా మీద ఏమన్నా నింద వేస్తున్నారని నాకు అనిపిస్తుంది సార్ అంటే, ఏంట్రా అగస్టాలు వాగుతున్నావు అని నన్ను కొట్టడం స్టార్ట్ చేశారు సార్. కొట్టారు సార్. ఎంతమంది కలిసి కొట్టారు? ఒక ముగ్గురు కలిసి, అప్పుడు ఆ రూమ్లో అయితే ముగ్గురు కలిసి పైప్ పెట్టి ఒకరు, కాలు పెట్టి ఒకరు తన్నారు సార్. పైప్ తోటి ఒకరు, కాలుతోటి ఒకరు, అంటే పైప్ అంటే ఆ ట్యూబ్ లాంటిది, అది ప్లాస్టిక్ మోడల్లో మందంగా ఉండే పైప్ లాగా ఉంది సార్, అది దాన్ని పెట్టి మోకాల మీద పెట్టి ఒకరు కొడుతున్నారు, ఒకరు పట్టుకున్నారు, ఒకరు కాలు పెట్టి ఎగిరి తంతున్నారు సార్. ఎక్కడ తన్నారు? ఈపు మీద లేకపోతే ఒప్పుకోమని మెడల మీద పెట్టి కొడుతున్నారు సార్. ఓకే, ఇడిచారు అంటే మీ చేతులు వెనక్కి పట్టుకొని. ఓకే. అంటే మిమ్మల్ని ఒప్పుకోమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేసానని ఒప్పుకోమంటారా, రాయి సతీష్ చేత వేయించానని ఒప్పుకోమంటారా, ఏమని ఒప్పుకోమంటారు? సతీష్ చేత రాయి నేను వేయించినట్టు ఒప్పుకోమంటున్నారు సార్ నన్ను. ఓకే, నువ్వు వేయించావని ఒప్పుకో అంటారు. అవును సార్. ఓకే, మరి బోండా ఉమామేశ్వరరావు చేత ఆయన వేయించమన్నాడా అని అడిగారన్నారు కదా, అదేంటి? ఆయన పేరు ఎందుకు వచ్చింది, ఆయన ప్రస్తావన? సార్ ఇక్కడ నేను ఈ తప్పు ఏమీ చేయలేదు, నాకు వీటిలో ఎటువంటి సంబంధం లేదు అని బలంగా మాట్లాడుతుంటే, నువ్వు ఏ పార్టీలో ఈ మధ్య పార్టీలో తిరుగుతున్నావంట కదా అని నన్ను అడిగితే, అవును సార్ నేను పార్టీలో తిరుగుతున్నాను సార్, టీడీపీలో తిరుగుతున్నాను, గత 2 నెలల నుంచే నేను తిరుగుతున్నాను సార్ అంటే, మీ నాయకులు ఏమన్నా చేయమన్నారా, లేకపోతే బోండా ఉమామహేశ్వర గారు ఏమన్నా చేయమన్నారా? నేను వాళ్ళతో అన్నాను సార్, ముందు నేను చేస్తేనే కదా వాళ్ళు చేయమనడానికి, ముందు నేను చేయలేదని మీకు చెప్తుంటే చేయమన్నారా అని ఎందుకు అడుగుతున్నారు సార్ అని నేను అడిగాను సార్. లేదు మా దగ్గర ప్రూఫ్ ఉంది, మీ సతీషే చెప్తాడు, మీ సతీష్నే పిలుచుకొస్తానని సతీష్ని ఎదురు పెట్టారు సార్. అంటే ఏం ప్రూఫ్ ఉందన్నారా? సతీష్ని తీసుకొచ్చారా? ఓకే. సతీష్ని తెచ్చి నా ఎదురు పెట్టి, చెప్పు సతీష్, ఇగో మీ వాడు ఇక్కడే ఉన్నాడుగా, రాయి ఏమంది ఎవరు చెప్పు అంటే, అతను నాకెళ్ళి చూసి మొహం అంతా దిగాలకు పెట్టుకొని, నువ్వే ఏమన్నావు గానా, నేను వేసాను అని ఒక మాట అనేసాడు సార్. ఓకే, ఏం మాట్లాడుతున్నారో, అసలు నిన్ను కలుస్తానా, నువ్వన్నా నన్ను కలుస్తా అంటే, నా సిచ్యువేషన్ అర్థం చేసుకోన్నా అని కళ్ళమంటే నీళ్లు తిరిగి మొహం అతను మాట్లాడేలోపు తలకాయ తిప్పేశారు సార్. అంటే అతను బాగా కొట్టారని నీకు అర్థమైంది? అంటే అతను బెదిరించి నా పేరు చెప్పమని బెదిరించారు సార్ అతన్ని. 2 పదాలు మాట్లాడాడు అన్న, నువ్వు వేయమంటేనే కదా నేను వేసింది అనే పదం మాట్లాడాడు. మీరు అడిగితే ఏంటి నేను ఏమన్నానని అడిగితే, నా పరిస్థితి అర్థం చేసుకున్నా అన్నాడా? నా పరిస్థితి అర్థం చేసుకోన్నా అని ఏడుతుంటే ఎమ్మటనే తీసుకెళ్ళిపోయేశారు వెనక తిప్పేసి. ఓకే, అంటే అతను బాగా కొట్టారని మీకు అనిపించిందా? అతను కూడా కొట్టారు సార్, బెదిరించారు సార్, అతను బాగా కొట్టడం జరిగింది. అతను ఎందుకంటే నన్ను తీసుకెళ్ళక ముందే అతన్ని 10 గంటల ముందు తీసుకెళ్లారు సార్. అతను ఏం చేశారో అదంతా దేవుడికే తెలియాలి సార్. ఓకే, సరే. ఇప్పుడు అక్కడ అయినా ఈ నేరం నేను చెయ్యలేదు అని నేను బలంగా మాట్లాడుతుంటే, నీతో ఇలా కాదు మాట్లాడాల్సింది, నీతో మాట్లాడాల్సింది ఈ పద్ధతి కాదు, వేరే పద్ధతి ఉంది, వెళ్ళి బయట కూర్చోబెట్టారు సార్ నన్ను. మళ్ళీ అదే రోజు నైట్ 12 గంటలకు నన్ను
వేరే రూమ్లోకి తీసుకెళ్ళి ఇతనికి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని బల్లకు కట్టేసి నలుగురు పోలీసులు 4 వైపులా నాకెళ్ళి పట్టుకొని గట్టిగా రెండు కాళ్ళు పైకి లేపి అరికాళ్ళ మీద పైపులు కర్రలు పెట్టి లబ్బర్లు ఏ రకాలుగా ఉన్నాయి సార్. నా కళ్ళకు కూడా గంతలు కట్టేశారు సార్. ఇష్టాసరంగా ఒక అరగంట దాకా కొట్టి ఒప్పుకుంటావా ఒప్పుకో అన్నారు. మీరు ఎంత కొట్టినా నేనైతే ఒప్పుకునేది కాదు, ఎందుకంటే ఇది నేను చేయలేదని బలంగా నిలబడ్డా సార్ నేను అక్కడే. అంటే బాగా కొట్టారు అయితే, కట్టేసి బల్లకి కట్టేసి కాళ్ళు పైకెత్తి బల్లకి కట్టేసి పైకెత్తేసి కళ్ళకు గంతలు కట్టారు సార్. ఎవరు కొడుతున్నారు అన్నది తెలియనీయకుండా. అరగంట సేపు కొట్టి తర్వాత బయటికి తెచ్చి కూర్చోబెట్టి మర్యాద చెప్తే బాగుంటుంది, పోనీ ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు చెప్పేసి నువ్వు వెళ్ళిపో అన్నారు. నేను చెయ్యని తప్పుకి ఎవరో పేరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎటువంటి తప్పు నేను చేయలేదు, మీరు ప్రూఫ్ ఉంటే చూపించండి. ఓకే, వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు సార్. నన్ను అయినా కొట్టారు, నేను భరించాను, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను అదే మాట మీద అప్పటికి లాస్ట్ రోజు దాకా అదే మాట మీద ఉన్నా సార్ నేను. అంటే అసలు ఏమనిపించింది మీకు దుర్గారావు గారు? అంటే ఆ కొడుతున్నారు అంటే ఇక అసలు ఇక ఏం జరిగిద్దో ఏం చేస్తారనేటువంటి భయం ఏమన్నా వేసిందా? అంటే మీకు ఎంతమంది పిల్లలు, మీ చిన్నపిల్లలు కూడా ఏడుస్తున్నట్టున్నారు ఆ రోజు తీసుకెళ్ళిన తర్వాత కూడా? సార్ నాకు 3 పిల్లలు సార్, 2 అమ్మాయిలు 1 బాబు సార్. ఓకే, చిన్నపిల్లలు అనుకుంటాను. అవును సార్, చిన్నపిల్లలు సార్. మరి మిమ్మల్ని మానసికంగా కూడా హింసించారంటున్నాని మీరు చెప్పినట్టున్నారు స్టేట్మెంట్. ఏంటి మానసికంగా అంటే ఏ రకంగా హింసించారు, ఏ రకంగా బెదిరించారు? నువ్వు ఈ నేరం ఒప్పుకుంటే చాలా బాగుంటుంది, లేదా నీ పిల్లలు బయట ఉన్నారు, వాళ్ళ మొహం అన్న చూసుకో, ఒప్పేసుకొని త్వరగా బయటికి వెళ్ళిపోతావు, ఒప్పేసుకో అన్నారు సార్. ఆ మాట అక్కడ నుంచి మానసికంగా డైలీ ఏదో ఒక మాట, ఏదో ఒక దెబ్బ పడుతూ నన్ను హింసిస్తూ అలాగా కూర్చోబెడుతున్నారు. ఒక అరగంట గంటకి మళ్ళీ రూమ్లో పిలుస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, 1 గంటకు రూమ్లో పిలుస్తున్నారు సార్. రూమ్లో పిలిస్తే కొడతారా? రూమ్లో పిలిచి దెబ్బకు ఒక 5 పెద్ద ఆఫీసర్లు వస్తున్నారు, ఇష్టంగా వాళ్ళ ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. చెప్పావా ఒప్పేసుకో, ఎందుకు నువ్వు ఇలా దాచాలి, ఏ నాయకుడిని దాచాలని నువ్వు ఇలా చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి అని బాగా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల తిరుగుతూ అడుగుతూ ఉన్నారు సార్ నన్ను. ఆ రోజు ఇక గురువారం మధ్యాహ్నం దాకా ఇదే కొనసాగింది సార్. ఇక ఇతను చెప్పట్లేదు అనుకున్నారో మరి బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్. లోనకి వెళ్ళడం వరకే నాకు బయట ఏం జరిగిందో తెలిసింది సార్. లోనకి వెళ్ళిన తర్వాత నుంచి బయట అసలు ఏం జరుగుతుంది, వర్షం వస్తుందా ఎండ వస్తుందా అన్న విషయం కూడా లేకుండా లోన నన్ను పెట్టేశారు సార్ వీళ్ళు. తర్వాత అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం సార్ గురువారం అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం నన్ను కారులో ఎక్కించుకొని మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్లారు సార్. అక్కడ తీసుకెళ్ళి ఆ గురువారం అంతా నైట్ అంతా వదిలేసి శుక్రవారం మార్నింగు అక్కడికి ఒక 3 సిఐలు వచ్చి మర్యాదగా ఒప్పేసుకోరా, ఎందుకు ఇంత నరకన యాతన పడుతున్నావు, చెప్తున్నాను అర్థం చేసుకో అని ప్రతిదీ మంచిగానే చెప్పారు సార్. అంతా చెప్పారు. నేనైతే సార్ నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, మహా అయితే ఈ రోజు కాకపోయినా నిజం రేపైనా బయటపడిద్ది సార్, ఇంకో రోజు లేట్ అయిద్దేమో అని నేను చెప్పినా కానీ అలాగా మాటలు ఆ గురువారం నైట్ అయిపోయింది, శుక్రవారం సాయంత్రం దాకా అలాగే ఉన్నారు సార్ ఏమనకుండా. శుక్రవారం నైట్ 11 గంటలు 12 గంటలకి మళ్ళీ టార్చర్ మొదలు పెట్టేశారు సార్ నాకు. అది బలమైన టార్చర్ సార్, చెప్పుకోలేని టార్చర్ సార్. అంటే ఎట్లా, ఏ రకంగా దుర్గారావు గారు? అది ఇప్పుడు దాన్ని ఏ కేటగిరీ అంటారో అయితే మాత్రం నాకు తెలియదు సార్.
ముగ్గురు కానిస్టేబుల్ చేతులు కట్టేసి బట్టలన్నీ ఊడదీసేసి గోడకి ఆనిచ్చి కూర్చోబెట్టి 2 కాళ్ళు అటు ఇటు కింద సిఐలు అటు ఇటు 2 కాళ్ళు వెనక్కి చీల్చేస్తున్నారు సార్. చాలా నరకం అనిపించాయి సార్ ఆ టైంలో. నేను అంటే 2 కాళ్ళు గుడ్డలోడు తీసి 2 కాళ్ళు వెనక్కి ఇరిసి చెప్తావా చెప్పవా, చెప్తావా చెప్పవా, చెప్తావా చెప్పవా, ఇంకా దారుణంగా ఉంటుంది నీకు, ఇంకా దారుణంగా ఉంటుంది నీకు. అంటే ఉప్పు కారం పెట్టారా ఏంటి? అదేం లేదు సార్. ఆ 2 తొడల మీద వెనక్కి పట్టుకొని నొక్కుతూ నొక్కుతూ వెనక్కి చీల్చేస్తున్నారు సార్ బాడీని సార్. ఆ 2 కాళ్ళని వెనక్కి తిప్పుతున్నారు సార్ కూర్చోబెట్టేసి. ఇక నరకంగా అనిపించుండిద్ది. అయితే బతుకుతాను అనుకున్నావా? బతుకుతానేమో అనిపించిందా? బతుకుతానా లేదా అనిపించిందా? నేను అన్నాను సార్, ఇలా హింస పెట్టే బదులు నేను నిజాయితీగా చెప్తున్నాను, నమ్మితే నమ్మని, లేకపోతే ఒకటే దెబ్బలో చంపేయండి. అడిగారా మీరు ఆ మాట? అడిగాను సార్. నేను అక్కడున్న సిఐలకి ఆ మాట నేను అడగడంతో అక్కడున్న సిఐలకి కళ్ళం నీళ్లు తిరిగాయి సార్. ఆ తర్వాత మరి బయట ఏం జరిగిందో సిచ్యువేషన్ అయితే నాకు తెలియదు సార్. అది ఆ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేయలేదని మాకు తెలుసు, కానీ మా ప్రెజర్ మాకుంది, అర్థం చేసుకున్నాను, నువ్వు నిర్దోషివని, నిన్ను రేపు పంపిస్తాము అని ఆ రోజు తెల్లారి 3 గంటలకు చెప్పారు సార్ నాకు. ఓ, అంటే తెల్లారిందా కొట్టి ఇక మీరు ఇక ఎంత కొట్టినా మీరు తప్పు చేయలేదనేటువంటి చెప్పేటప్పటికి ఇక మిమ్మల్ని నిర్దోషిని భావించారా? అవును సార్. మరి తర్వాత రోజు నైట్కి వదిలిపెట్టినట్టున్నారు. ఏంటి మీ చేత సంతకాలు పెట్టించుకున్నారని చెప్తున్నారు, మీ చేత ఏదో ఎంటీ పేపర్ల మీద రాయించుకున్నారని అంటున్నారు, ఏంటి? అక్కడ శుక్రవారం నైట్ అదంతా అయిపోయింది సార్. శనివారం మధ్యాహ్నం 2:30-3 గంటలకి మళ్ళీ ఇక్కడ విజయవాడ సీసీ ఆఫీస్కి తీసుకొచ్చారు సార్ నన్ను. తీసుకొచ్చి నేను పంపించేస్తాను, మీ సింగినార్ నుంచి సిఐ గారు వీళ్ళు వస్తారు, వారు ఫార్మాలిటీ ఉంటాయి, అవి చేసుకొని నువ్వు వెళ్ళిపోదు, ఇంటికాడ దింపేస్తారు వాళ్ళే అన్నారు. సరే సార్, ఓకే సార్ అని నేను అన్నాను. వాళ్ళు సింగినగర్ స్టేషన్ నుంచి 8:30-9 మధ్యలో వచ్చారు సార్. ఏసీపీ అని ఒక ఆయన, సిఐ అని ఒక అతను వచ్చి నా దగ్గర కొద్దిగా అక్కడ ఏం జరిగింది ఏంటి మళ్ళీ అని వాళ్ళు ఫస్ట్ కాడ నుంచి అడిగి రాసుకొని, తర్వాత ఫామ్ 160 సార్, 160 ఆ నోటీస్ మీద నన్ను సంతకాలు చేయించుకున్నారు. దేనికి సార్ ఇవన్నీ అంటే, రేపు ఫర్దర్గా ఏమన్నా ప్రాబ్లం వస్తే మీరు స్టేషన్కి వచ్చేటట్టు కోఆపరేట్ చేయాలి, అందుకని సంతకాలు చేయమంటున్నాము అంటే, సరే సార్ నేను వచ్చి కనపడతాను, మీకు ఏమైనా ఇబ్బంది, నాకైతే ఏ ఇబ్బంది లేదు అంటే వాటి మీద సంతకాలు చేయించుకున్నారు సార్. ఓకే. తర్వాత విడిగా మళ్ళీ ఎదరికెళ్ళి వెనక్కి వచ్చి ఎందుకు ఏం ఆలోచించారో నాకు తెలియదు సార్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో. వచ్చి 7 ఎంటీ పేపర్లు ఇచ్చి వాటి మీద సంతకాలు చేయమన్నారు సార్. 7 ఎంటీ పేపర్లు? అవును సార్. దేనికి సార్ ఇదంటే, మేము కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి రాసుకోవాలి, అర్జెంటుగా నిన్ను తింపేద్దామని మేము హడావుల్లో వచ్చాము, నీకంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం, ఇక నువ్వు ఈ కేసులో నీకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు నిర్దోషమని మేము భావిస్తున్నాం, నీకు ఏ భయం లేదు, నిన్ను దింపేస్తాం, వీటి మీద సంతకాలు చేయని సంతకాలు చేయించుకున్నారు సార్. ఓకే. తీసుకొని ఇంటి దగ్గర వదిలిపెట్టారు. అక్కడ నుంచి లేదు సార్, అక్కడ నుంచి 10-10:15కి నన్ను ప్రభాస్ కాలేజ్ దగ్గర లోటస్ దగ్గర ఏసీపీ గారి ఆఫీస్ ఉంది సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారిని మా ఆవిడ్ని పిలిచి వాళ్ళతో సంతకాలు చేయించుకొని 2 ఫోటోలు తీసుకొని అక్కడ నుంచి నన్ను ఇంటికాడ దింపారు సార్ తీసుకొని వెళ్ళి. ఓకే. అసలు అంటే ఈ జరుగుతున్న దాదాపు 5 రోజులు 4 రోజులు మీరు ఉన్నట్లున్నారు లోపల. అంటే మీకేమనిపించింది? అంటే ఇది ఆ రాయి దాడి మీ మీద పెట్టి మీ చేత బోండా ఉమామేశ్వరరావు పేరో లేకపోతే ఇంకోరి పేరో చెప్పించి ఇదంతా తెలుగుదేశం పార్టీ చేయించింది అని చెప్పించాలనేటువంటి కుట్ర దాగి ఉందనేటువంటి అభిప్రాయం కలిగిందా, లేక ఏంటి? మీకు అసలు ఏమనిపించింది ఆ సందర్భంలో? వాస్తవంగా అయితే అదే అభిప్రాయం మాకు వచ్చింది సార్.
ఎలాగైనా ఒప్పిద్దాం, ఇతన్ని ఒప్పించేస్తే ఉమ్, ఏటో కట్టు ఆ నాయకుడి మీద వేసుకోవచ్చు పేరు అని అది ఒక ఆలోచన సార్. ప్లస్ ఏంటంటే ఇతను ఒప్పుకుంటాలే, ఏముంది ఇతను వెనక బలగం ఏమీ లేదు, ఇలాంటి వాళ్ళని ఎంత మంచి వాళ్ళు లేదనే ఒక ఆలోచనతో నన్ను బాగా చేశారు సార్ హింస. ఉమ్. జనరల్గా అంటే మీ వడ్డెర కాలనీ వాసులు దాదాపు చాలామంది పాపం ఆందోళన చేశారు, రోడ్డు మీదకి వచ్చారు. ఇది అన్యాయం అంటున్నారు వాళ్ళు, అసలు ఇది ఎక్కడ దుర్మార్గం అంటున్నారు. ఏంటి అసలు మీ వడ్డెర కాలనీకి సంబంధించి అంటే పాపం అందరి మీద ఆ నింద మోపారు. అసలు నువ్వే ఆటోలో తీసుకొచ్చావని, ఆ కుర్రవాడిని ఆ పక్క నుంచి నువ్వే ఇప్పించావని, తర్వాత నువ్వే మాట్లాడావని, ఇట్లా నీ మీదే అనేకమైనటువంటి విష ప్రచారాలను కూడా బయట చేశారు. ఇదంతా కూడా బయటికి లీక్స్ రూపంలో ఇచ్చారనుకోవచ్చు. అంటే ఎందుకు వడ్డెర కాలనీ టార్గెటెడ్గా జరిగిందా, ఏమన్నా అట్లా ఏమన్నా అనిపించిందా? అదేం లేదు సార్, ఈ సంఘటన జరిగింది అక్కడ వివేకానంద స్కూల్ దగ్గర సార్. సింగినగర్ గంగానమ్మ గుడి వివేకానంద స్కూల్ దగ్గర జరిగిన సంఘటన అయితే సింగినగర్ డాబకొట్టు సెంటర్ స్టార్టింగ్లో ఈ వడ్డెర కాలనీ ఉంటుంది సార్. ఆ వడ్డెర కాలనీ అనేసరికల్లా ఇక్కడ చదువుకునే వాళ్ళు తక్కువ, 100 మందిలో చదువుకునే వాళ్ళు 10 మంది అయితే 90 మంది పనులకు వెళ్ళేవాళ్ళు సార్. వీళ్ళంతా వీళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళు. వీళ్ళని బుక్ చేసేసి వీళ్ళ పేరు మీద వేసి కేసు క్లోజ్ చేసేసి, వీళ్ళ వెనక ఎవరు ఉండరు కాబట్టి, పెద్ద బలగం ఉండదు కాబట్టి వీళ్ళని బుక్ చేసి ఏదో ఒకటి చేయొచ్చులని వాళ్ళు బలంగా నాటుకొని దిగారు సార్ మా దగ్గరికి. అంటే దుర్గారావు గారు, సతీష్ అసలు అట్లాంటి కుర్రవాడా, లేకపోతే సతీష్ గురించి మీకు ఏం తెలుసు, ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం? సతీష్ అల్లరి చిల్లర వేషాలు చేస్తాడు సార్. ఎందుకంటే ఆకతాయి కుర్రోళ్ళు వాళ్ళు, అలాంటి చిల్లరగా వేషాలు అయితే చేస్తాడు సార్. సతీష్ ఇలాంటి సంఘటన చేసాడంటే మాకే నమ్మలేని ఆశ్చర్యంగా ఉంది సార్. నేను అప్పటికి అడిగాను, సతీష్ వేసిన రాయి ఫుటేజ్ వేసి మీరు ఇన్ని కెమెరాలు ఉంటున్నాయి, బస్సు చుట్టూ అన్ని కెమెరాలు ఉన్నాయి, పైన డ్రోన్స్ తిరుగుతున్నాయి, నాకు ఆ ఫుటేజ్ చూపించండి అన్నా కానీ, మేము చూపించాల్సిన కాడ చూపిస్తాము, మీకు చూపించాల్సిన అవసరం మాకు లేదని అన్నారు సార్. సతీష్ ఆ 2 మాటలు చెప్పేటువంటి సందర్భంలో అంటే మీకేమనిపించింది? అక్కడ మీకు ఎంతో కొంత అర్థమైంది కదా, ఎంతసేపు వచ్చాడు, అతను ఎంతమంది పట్టుకొచ్చారు, ఏంటి? సతీష్ని తెల్లవారు 4ంటికి తీసుకెళ్ళి మొత్తం ప్రిపేర్ చేయించి నేను వచ్చేదాకా వెయిట్ చేయించారు సార్ సతీష్ని. ఓకే. ఇప్పుడు నేనంటే దెబ్బలకి తట్టుకొని ఈరోజు మీ దగ్గర మాట్లాడుతున్నా సార్. నేను ఏ తప్పు చేయలేదని మీ ముందు మాట్లాడుతున్నాను. సతీష్ ఆ దెబ్బలు తట్టుకోలేక, ఈ దెబ్బలు నా వల్ల కాదు, నేను చేయనారని ఒప్పేసుకుంటే బాగుంటుంది అని ఒప్పుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నా సార్. ఓకే. అంటే అసలు ఆ రాయి దాడి అంటే ఇప్పుడు ఆ రాయి కూడా దొరకలేదు అంటున్నారు. సరే, మరి అక్కడ సింగనగర్ దొరికింది అంటున్నారు. ఏంటి అసలు దాని మీద నువ్వు అక్కడ గ్రౌండ్లో ఉండుంటారు, అసలు మీకేమనిపించింది? మీకు అక్కడ జరిగినటువంటి సందర్భం లేదా ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాలను బట్టి మీకేం అనుమానం కలుగుతుంది? మీకున్న అభిప్రాయం ఏంటి అసలు ఆ విషయంలో? సార్, ఆ రాయి దాడి అన్నది అసలు జరిగిందో లేదో అన్నది కూడా మాకు క్లారిటీ లేదు సార్ అక్కడ. ఓకే. అనుమానం ఉందంటారు? అనుమానం ఉంది సార్ అది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ గజమాలని ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి వాటి ద్వారా ఏమన్నా గీరుకొని చేయొచ్చు, కానీ రాయి వేసారన్నారు, రాయి లేదు. ఒక రాయి 3కి తగిలింది అంటున్నారు. ఆ రాయి ఎక్కడ ఉందా అన్నది అది చెప్పట్లేదు సార్. అనుమానం రాకుండా ఏముంటుంది సార్ దీంట్లో? అంటే ఒక రాయి 2కి తగిలింది అనుకుంటా, ముగ్గురు తగిలింది అన్నారా ఏంటి పోలీసులు మీ ఇన్వెస్టిగేషన్లో? 2-3 అంటున్నారు సార్. సెక్యూరిటీకి కూడా తగిలింది అన్నట్టు మాట్లాడారు సార్. ఓకే. ఈ సతీష్ యువకులు అంటే ఒక 5-6 ఉన్నారంటున్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్లారు కదా, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? వాళ్ళని తీసుకెళ్లారని తెలిసింది కానీ సార్, వాళ్ళని నా కాంటాక్ట్ అయితే ఎవరూ చేయలేదు సార్. అందులో ఒక కుర్రవాడిని మాత్రం ఈ సతీష్తో పాటు, సతీష్ నా దగ్గర పెట్టిన తర్వాత ఇంకొక కుర్రవాడిని పెట్టారు సార్, బొడ్డోడిని. పెట్టిన తర్వాత నేను వాడిని అడిగాను సార్, రైరా నన్ను ఎప్పుడన్నా చూసావా శనివారం రోజు నేను ఎక్కడన్నా కనపడ్డానంటే డైరెక్ట్గా వాళ్ళ ముందే చెప్పాడు సార్ అతను.
ఇతన్ని అసలు ఈ అన్నని నేను చూడలేదు శనివారం, అసలు ఈయన మాకు అసలు కనపడలా, ఈయనకి మేము కనపడలేదు, ఆయనకి వీటికి అలాంటిది ఏమీ లేదని అతను చెప్పేయగల అతన్ని ఎమ్మటి నోరు మూపించి తీసుకెళ్ళిపోయారు సార్. ఓ లాక్కెళ్ళిపోయారు. ఓకే. అవును సార్. ఇంకా మిగతా నలుగురు నాకైతే కాంటాక్ట్ చేయలేదు సార్ వాళ్ళని. ఓకే, రైట్. ఓకే, లాయర్ సలీం గారు కలిశారా మిమ్మల్ని? కలిసి ఏం మాట్లాడారు, ఏం అడిగారు? ఈరోజు బయట ఒక రకంగా బయట ఉన్నానంటే లాయర్ సలీం గారు దయవల్లే సార్. చాలా హెల్ప్ చేశారు. కానీ నేను లోన ఉన్న సంగతి నాకు లోనే తెలుస్తుంది, కానీ బయట హెల్ప్ చేసేది ఎవరు, బయట ఏం జరుగుతుంది ఇవన్నీ నాకైతే తెలియదు సార్. నేను బయటకు వచ్చినాక మొత్తం అన్నీ ఎంక్వైరీ చేసుకొని చూసుకుంటే పెద్ద పాత్ర వహించిన సలీం గారికి మేము ఎప్పుడూ మా వెనక ఉన్న మా వడ్రు సంఘం కానీ ఏదైనా కానీ ఆయనకి రుణపడి ఉంటాం సార్ మేమైతే. ఓకే, రైట్. ఓకే దుర్గా గారు, లాస్ట్ అంటే ఏమైనా చెప్పదలుచుకున్నారా దీని ద్వారా? ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా, లేదా వడ్డెర కమ్యూనిటీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఏంటి? అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి, అంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి అని అంటే నిజంగా అది చాలా పెద్ద ఇష్యూ. అది రాయి దాడి అని అంటున్నారు, ఆ రాయి ఏమన్నా దొరకలేదు అంటున్నారు, ముఖ్యమంత్రి గారికి గాయమైంది, మంత్రి గారికి అయితే కన్నేపోయింది అంటున్నారు. మరి అసలు ఇటువంటి పెద్ద అంశంలో మిమ్మల్ని అసలు ఏటుగా మిమ్మల్ని క్రియాశీలమైన పాత్రధారిగా ఎఫ్ఐఆర్లో కూడా అవన్నీ పెట్టారు, కానీ చివరికి అది దాంట్లో మీ ప్రమేయం లేదు అని చెప్పని పోలీసులే మిమ్మల్ని పంపించేశారు. ఏంటంటే ఇంత జరిగిన తర్వాత ఈ అంశం మీద మీరు ఏమైనా ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా? సార్ ముఖ్యంగా ముందు ఒకటి చెప్తాను సార్. నాకు సపోర్ట్ చేసిన మా వడ్రు సంఘానికి మొత్తానికి నా వెనక ఉండి నడిపించిన వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి అందరికీ నేను ముఖ్యంగా వాళ్ళందరికైతే ఈరోజు నేను బయట ఉన్నానంటే వాళ్ళందరికీ రుణపడి ఉంటాను సార్ నేను. మా వడ్రు సంఘానికి కానీ, ఈ ప్రెస్ వాళ్ళకి కానీ, మీడియా వాళ్ళకి. తర్వాత వచ్చేసి ఈరోజు ప్రజలన్నా తెలుసుకుంటే చాలా బాగుంటుంది, ఇది ఎలా జరుగుతుంది. ఇవాళ నన్నే చేశారు, నా ఏరియాలో జరిగింది కాబట్టి నన్ను చేశారు, రేపు ఇంకో ఏరియాలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ వాళ్ళకు కూడా జరిగింది సార్. ఇది అంటే అసలు బీసీలో పుట్టడమే మా ఇది అన్నట్టు చూపించారు సార్. అంటే బీసీలు కాబట్టే, వడ్డర్లు కాబట్టే, చదువుకున్న వాళ్ళు కాబట్టే మీ మీద ఈ రకమైనటువంటి ఇది జరిగిందంట. చివరికి సతీష్కి కూడా సంబంధం ఉండకపోవచ్చు అనేటువంటి అనుమానం కూడా మీరు వ్యక్తం చేస్తున్నారు. అవును సార్. ఓకే, రైట్ దుర్గారావు గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. మీరు అంటే మొత్తానికి న్యాయం గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఎంత విచక్షణగా మీ మీద పోలీసులు దాడి చేసినా కూడా మీరు పోలీసులు దెబ్బలు తట్టుకొని నిలబడి తప్పు చేయలేదని నిలబడబట్టే మీరు ఈరోజు బయట ఉన్నారు. నిజంగా తప్పు వాళ్ళ పోలీసుల దెబ్బలకు గనక, జనరల్గా ఎవరైనా పోలీసుల దెబ్బలకి ఎవరైనా సరెండర్ అయిపోతారు. సరే ఎందుకు వచ్చింది ఏదో ఒకటి చెప్పేస్తే ముందు బయటపడతాం ప్రాణాలతోటి అనేటువంటి దాంతో చాలామంది ఆలోచించి తప్పులను ఒప్పుకుంటారు, తప్పులు చేయకపోయినా ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటిది ఇప్పుడు మీరు అలా నిలబడి ధైర్యంగా మీరు ఈరోజు బయట ఉన్నారంటే మీరు మీ నిజాయితీ, మీ ధైర్యమే ప్రధాన కారణం. సరే మొత్తానికి దుర్గారావు గారు ఇంకా ఓకే అండి, ఇంకేమైనా చెప్తారా? ఇంకేమైనా ఉన్నాయా ఇందుట్లో మీరు చెప్పాలనుకున్నటువంటి, సమాజానికి తెలియాలనుకుంటున్నాయి, ప్రజలకు తెలియాలనుకుంటున్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? లోపల జరిగినటువంటి అంశాలు, పోలీసులు మాట్లాడినటువంటి అంశాలు, వాళ్ళు రెచ్చగొట్టినటువంటి అంశాలు, లేక ఇంకేమైనా జరిగినటువంటి అంశాలు? ఒకటి సార్, దీనికి ఏంటంటే నాకు ఉన్న డౌట్ అయితే ఈ తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని ఫర్దర్గా నన్ను ఏమన్నా మళ్ళీ ఇందులోకి లాగుతారేమో ఒక భయం మాత్రం ఉంది సార్ నాకు. ఓకే, రైట్, అదైతే అనుమానం ఉంది. వాళ్ళు చెప్పటానికైతే ముందు ఒకటి చెప్తున్నారు, చేసేది వెనక ఇంకోటి చేస్తున్నారు సార్. నేను పంపించేస్తామని గురువారం చెప్పి అదే మాట మీద శనివారం నైట్ పంపించారు సార్ నన్ను. అంటే పైకి పోలీసులు ఏదైనా కానీ నాకు ఇబ్బంది ఉంటుందని భయం వేస్తుంది సార్. అంటే పోలీసులు పైకి మాట్లాడేటప్పుడు చాలా చక్కగా, చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా ఉన్నట్లుగా ఉంటారు, వేరే వాళ్ళు వచ్చి కొట్టేవాళ్ళు కొడతా ఉంటారు. దాదాపు 3 సార్లు కొట్టినట్టున్నారు. అవును సార్. ఓకే, రైట్ దుర్గారావు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.